టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి, మీ ఆలోచన కూడా ఇవ్వండి. శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరుకి పంపించడం, లేకపోతే కృష్ణానది పంపించడం, మళ్ళీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇది బ్రాడ్గా. ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి. ఏపీ జేఏసీ అని, లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్, ఇంకొక జనరల్ సెక్రటరీ, ఎస్టీయూ ఏపీ, అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బేసిక్ 1 డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు కూడా 1 డే బేసిక్ ఇస్తామని. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత. మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కొంతమంది మీరు చూసి ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం. నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే 45 పెరిగాయి. చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి. ఇది బ్రాడ్గా 1 or 2 డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి, ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి, ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. సర్వశక్తులు ఒడ్డుతున్నాం. అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం. వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రెండు ఉన్నాయి. పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్. రెండో రీజను ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం, నీళ్లే పోనీయకుండా చేయడం, రెండూ ఉన్నాయి. మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం. ఇవన్నీ చేసి బురదల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం, నీచం. తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మునుంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పిందే ఏకపక్ష నిర్ణయం. ఆ ధిక్కార ధోరణ కానీ అహంభావం కానీ, అహంభావం ఇక్కడ చెల్లవు. అది కరెక్ట్ కాదు. నీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే, ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే వెక్కిరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. 37 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో 37 సెంటీమీటర్ల వర్షపాతం పడడం. ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం, కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం, నల్గొండలో మళ్లీ పడి, ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బుడమేరు బొంగడం, ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏమైనా ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడ పోడ్చాలు వీళ్ళ శ్మశానం అన్నారు.
అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారంటారు, ఎడారండి అమరావతి, ఇంకా సిగ్గు రాలేదు మీకు? అంటే ప్రజలు ఉంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు? ఎదురుదాడి చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేరస్తులు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు, కానీ ఎవరు ఇక్కడ భయపడరు. ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా, ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా? ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం. మళ్ళా బుడమేర పొంగితే నీళ్లు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. వీళ్ళకి బాధ్యత లేదండి? వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది? ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు, మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు. చేతనైనంత వరకు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు, వాళ్ళే వచ్చారు. అది వాళ్ళ స్ఫూర్తి. ఇది ప్రజల స్ఫూర్తి. ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం, అరాచకాలు. ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు. అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ, రాత్రి మొగుళ్ళు కష్టపడుతున్నారు, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం. కోప్పడుతున్నాం. తప్పదు, వెళ్ళాలి, ఉండాలి, కూర్చోవాలి. ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు. అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం. అది మా కమిట్మెంట్. బురదల్లే కార్యక్రమం మానండి. సిగ్గుంటే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోండి. కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి, ప్రజాహితం కోరితే. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు చేయను. సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతో ఒకే ఫోకస్ ఉంటుంది. ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం, హెలికాప్టర్లు తీసుకొచ్చాం. ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. వారిని కూడా రమ్మన్నాను, టీములు పంపిమన్నాం, మళ్ళా లెటర్ రాస్తున్నాం. అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక